అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. గగనతలం పైన హై అలర్ట్ అనౌన్స్ చేసింది భారత ప్రభుత్వం. ముఖ్యంగా పశ్చిమ ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ పైన పూర్తి స్థాయి షట్డౌన్ 15వ తేదీ వరకు, మే 15వ తేదీ వరకు ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. మొత్తం ఎయిర్పోర్ట్ల సంఖ్యను కూడా 32 ఎయిర్పోర్ట్లకు పెంచింది. మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి కూడా అతలాకుతలమైంది. ఎప్పుడైతే విపరీతమైనటువంటి షెల్లింగ్కి వెళ్తాం, క్షిపణి దాడులకు పాకిస్తాన్ పాల్పడడంతో దీనికి సంబంధించినటువంటి ఆధారాలని అంతర్జాతీయ సమాజం ముందర భారతదేశం ఉంచడంతో పాకిస్తాన్ గగనతలం దాదాపుగా నిర్వికారంగా మారిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క వాహనం కూడా, ఈ విమానం కూడా ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఒకసారి చూద్దాం భారతదేశం ఏ ఎయిర్పోర్ట్స్లో ఇప్పుడు షట్డౌన్ అనేటువంటి ప్రకటన చేసింది. మరీ ముఖ్యంగా హర్యానా, పంజాబ్, ఇటువైపు రాజస్థాన్, గుజరాత్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ లిస్ట్ ఎక్కువగా ఉంది. జమ్మూ కాశ్మీర్ ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఆ సంఖ్యను కూడా 32 ఎయిర్పోర్ట్లకు పెంచింది. ఒకసారి చూద్దాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ రెలవెంట్ ఏవియేషన్ అథారిటీస్ హ్యావ్ ఇష్యూడ్ సిరీస్ ఆఫ్ నోటీసెస్ టు ఎయిర్మెన్ అంటే ఆపరేటర్స్కి సంబంధించినటువంటి అనౌన్సింగ్ టెంపరీ క్లోజర్ ఆఫ్ 32 ఎయిర్పోర్ట్స్. మొత్తం 32 ఎయిర్పోర్ట్స్ని క్లోజ్ చేస్తున్నారు. ఈ 32 ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇచ్చింది. నార్థర్న్ అండ్ వెస్ట్రన్ ఇండియాకి సంబంధించిన సివిల్ ఫ్లైట్స్ ఆపరేషన్స్ మొత్తం కూడా ఇది ఎఫెక్టివ్ ఫ్రమ్ 19th to 14th, అంటే 14th వరకు క్లోజ్ ఉంటుంది. 15th స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఉండేటువంటి సిచ్యుయేషన్ బట్టి ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విచ్ కరస్పాండెన్స్ ఐఎస్డి టైం అంతా కూడా ఇచ్చారు. ఇక సో డ్యూ టు ఆపరేషనల్ రీజన్స్, అంటే కేవలం ఆపరేషనల్ రీజన్స్ అంటే అక్కడ అవతల శత్రుపక్షానికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక ఈ లిస్ట్లో చూస్తే కనుక ఆదంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపూర్, భటిండా, భుజ్, ఇవి ఇక్కడ వరకు చూస్తే ఇవన్నీ కూడా పంజాబ్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కనిపిస్తున్నాయి. పంజాబ్ ఎయిర్పోర్ట్సే ఈ ప్రాంతాల్లో ఎక్కువనే. ఎందుకంటే పంజాబ్ని ప్రత్యేకంగా పాకిస్తాన్ టార్గెట్ చేసింది. పదే మిసైల్స్తో అటాక్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మరీ ముఖ్యంగా 400 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి మిసైల్స్ కూడా వేయడం అనేది ఈరోజు ఒక కొత్త డెవలప్మెంట్గా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయం మొత్తాన్ని కూడా భారత అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. పంజాబ్ వరకు ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్స్ని మూసేశారు. ఇంకా చెప్పాలంటే అమృత్సర్కి ఇది సీజన్. అమృత్సర్లో దాదాపు యాత్రికుల సంఖ్య 90% పడిపోయింది. అందరూ కూడా విమానయానంలోనే అమృత్సర్ రీచ్ అవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీ టు అమృత్సర్ రష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా మంచి సీజన్. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించుకోవడానికి సిక్కులకు పవిత్రమైనటువంటి మాసంగా చూసేటువంటి సందర్భం ఇది. సో ఇప్పుడు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమృత్సర్ పూర్తిగా షట్ డౌన్ అయిపోయి ఉంది. 15వ తేదీ వరకు ఇది అవైలబుల్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇక గుజరాత్కి సంబంధించి చూద్దాం మనం. భుజ్ ఎయిర్పోర్ట్ని కూడా క్లోజ్ చేసింది. బెకనూర్, చండీగఢ్, ఇది హర్యానా, పంజాబ్కి సంబంధించింది. హల్వారా, హిండన్ అయితే యూపీలోకి ఉన్నటువంటిది. హిండన్ ఎయిర్పోర్ట్ని ప్రత్యేకంగా క్లోజ్ చేసింది. ఇక జైసల్మీర్, జమ్మూ, జామ్నగర్ గుజరాత్, జోధ్పూర్, కాంగ్రా, అలానే కేషోద్, కిషన్గఢ్, కులు మనాలి, లేహ్, మొత్తం 20 కనిపిస్తున్నాయి ఇక్కడ లిస్టు. లేహ్లో అయితే టోటల్ అక్కడ సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి కంపల్సరీ లే ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది. జమ్మూ కాశ్మీర్ పరిధిలో ఉన్నటువంటి, లడాక్ పరిధిలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా క్లోజ్ చేసేసింది ఆల్రెడీ భారత ప్రభుత్వం. ముందర తీసుకున్నటువంటి ముందస్తు నిర్ణయంలో భాగంగానే ఇదంతా జరిగింది. ఇక మిగతా లిస్టులో చూస్తే కనుక లుధియానా, ముంద్రా, నాలియా, పఠాన్కోట్, పటియాలా, పోర్బందర్, రాజ్కోట్, ఇవన్నీ టోటల్ గుజరాత్ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. బహుశా అహ్మదాబాద్ ఇటు సైడ్ ఉండేటువంటి మాత్రం ఆపరేషన్స్లో ఉండొచ్చు. ఇక సర్స్వా, షిమ్లా, శ్రీనగర్, తాయిజీ, ఉత్తర్ లాయ్, మొత్తం ఇవన్నీ ఆల్ సివిల్ ఫ్లైట్ యాక్టివిటీస్ అట్ దీస్ ఎయిర్పోర్ట్స్ విల్ రిమైన్ సస్పెండెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. మొత్తం క్లియర్గా ఇచ్చేసారు 15వ తేదీ వరకు. అంటే ఒక వారం రోజుల పాటు పూర్తిగా నిర్గమన ప్రదేశంగా ఇక్కడ ఆకాశయానం అనేది ఇక ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం సైనిక అవసరాల కోసం మాత్రమే ఉపయోగించేటువంటి ప్రదేశంగా వెస్ట్రన్ అండ్ నార్త్ ఇండియన్ ఎయిర్ స్పేస్ని మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మిగతా ఆర్డర్స్ అన్నీ కూడా మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఆర్డర్స్ ఇచ్చే వరకు ఇదే స్టేటస్ కొనసాగుతుంది. కంప్లీట్ షట్ డౌన్ మాత్రం 14వ తేదీ వరకు ఉంటుందని చెప్పని క్లియర్గా ఇందులో అనలైజ్ చేశారు. సో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడొచ్చు. మొత్తం ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా క్లోజ్ అయినాయి. ఇంకా దీంతో పాటు ఒకసారి మనం పైన ఆకాశయానానికి సంబంధించినటువంటి డేటాని పరిశీలించి చూస్తే ఇది ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థితి, ఫ్లైట్ స్టేటస్ మనం లైవ్ రిపోర్ట్స్లో చూస్తే కనుక ఎక్కడా మీకు ఒక విమానం అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్క్రీన్ పైన చూస్తున్నాం మనం. పాకిస్తాన్కి సంబంధించినటువంటి గగనతలంలో విమానం మచ్చుకి కూడా కనబడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే లాస్ట్ విమానం నిన్న తిరిగినటువంటి విమానం లోకల్గా అవసరాల కోసం పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏవియేషన్ ఫ్లైట్స్ తప్పితే పౌర విమానయానం అసలు లేనే లేదు.
టర్కీకి సంబంధించినటువంటి 2 విమానాలు ఇక్కడ ల్యాండ్ అయినాయి. ఇవి పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని తరలించినట్టుగా, అవి కూడా కార్గో విమానాలు వెళ్ళి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాటి ఆధారాలన్నింటినీ కూడా భారత ప్రభుత్వం ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది. పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి క్షిపణులు, డ్రోన్లు, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు టర్కీ నుంచి వచ్చినట్టుగా కూడా ప్రూవ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇది ఒక సీరియస్ బ్లాక్డ్ గగనతలంగా మనం చూడాల్సి ఉంటుంది, ఎయిర్ స్పేస్గా చూడాల్సి ఉంటుంది. పాకిస్తాన్ పైన ఏ క్షణమైనా కానీ భారతదేశం విరుచుకుపడేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ భయంతోనే ఏ దేశానికి చెందినటువంటి విమానం కూడా పాకిస్తాన్ గగనతలం నుంచి ప్రయాణించేటువంటి సాహసం చేయడం లేదు. పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది లైవ్ స్టేటస్. ఇవాళ ఉదయం నుంచి 1-2 సైనిక విమానాలు తప్ప మిగతా ఏ విమానం కూడా పాకిస్తాన్ గగనతలం నుంచి ప్రయాణం చేయలేదు. దానికి ప్రధానమైనటువంటి ఆధారంగా మనం ఇప్పుడు ఈ రిపోర్ట్ని మనం చూడొచ్చు. మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు, అంటే వెస్ట్రన్ ఇండియాలో ఉన్నటువంటి ప్రదేశాలను కూడా మనం చూద్దాం. నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియా పార్ట్స్ చూస్తే అహ్మదాబాద్ని ఒక సెంట్రిక్ పాయింట్గా మనం తీసుకుంటే కనుక అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఈ లైన్ మినహా మిగతా పైన అంతా కూడా ఉత్తర భారతం, కాశ్మీర్తో సహా మొత్తం ఈ గగనతలం అంతా కూడా ఖాళీగా పెట్టింది భారతదేశం. ఏ క్షణమైనా కానీ పెద్ద ఎత్తున వైమానిక దాడులకు సన్నద్ధమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక విషయాన్ని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటివరకు భారతదేశం ఒక్క క్షిపణిని కూడా ప్రయోగించలేదు. ఇంటర్సెప్టర్స్ మిసైల్స్ను మాత్రమే ప్రయోగించింది. దానికి ప్రధానమైనటువంటి కారణం అటు నుంచి క్షిపణులు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని గాల్లోనే అంతం చేసేందుకు కావాల్సినటువంటి వ్యవస్థలను మాత్రమే ప్రయోగించింది. నేరుగా క్షిపణి దాడులకు పాల్పడింది ఒకే ఒక చోట, అది కూడా కరాచీలో మాత్రమే. కరాచీలో జరిగినటువంటి దాడికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని క్లియర్గా భారత ఆర్మీ అధికారులు విశ్లేషించారు. సో ఇప్పుడు గగనతలం మొత్తాన్ని కూడా ఎంటీ స్పేస్గా పెట్టడం వెనక భారీ దాడులకు భారతదేశం సన్నద్ధమవుతుందనేటువంటి సంకేతాలు ఉన్నాయి. దీంతోనే విదేశాలకు చెందినటువంటి ఏ విమానం కూడా పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్ళేటువంటి అవకాశాలు లేవు. దాదాపుగా అన్ని దేశాలు ఈ ప్రాంతాన్ని నిషిద్ధ ప్రదేశంగా గుర్తిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.